హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వినాయక చవితి వచ్చేసిందండి. వినాయక చవితి గురించి మీ అందరికీ తెలుసు కదా. ఇది మన భారతదేశంలోనే జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. పార్వతీ పరమేశ్వర కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితిని జరుపుకుంటారు. వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాలు చేసి మామిడాకుల తోరణాలు గుమ్మాలకు కట్టుకోవాలి. దేవుడి గదిలో ఫస్ట్ కొంచెం వాటర్తో క్లీన్ చేసి అక్కడ ఫస్ట్ ముగ్గు పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి పీట కానీ లేదు అంటే ఒక పేపర్ కానీ వేసి మనం తెచ్చుకున్న వినాయకుడిని పెట్టుకొని తర్వాత తెలుసు కదండి మీ అందరికీ, పాళీ కట్టే వాళ్ళు ఉంటే పాళీ కట్టుకోవచ్చు. ఇంకా పువ్వులు ప్రసాదం, వినాయకుడికి ఇష్టమైన ఉండరాలు ప్రసాదంగా చేయాలి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. తర్వాత ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుని నేనైతే చూడండి ఈ రకంగా చేశాను. పాళీ కట్టి దాని అన్నిటికీ ఫ్రూట్స్ కట్టాను, ఫ్లవర్స్ పెట్టి మా చిన్న ఈ బుజ్జి వినాయకుడిని నాకు వచ్చినట్టు డెకరేట్ చేశాను. ఇంకా తెలుసు కదండి మీకు, పిల్లల బుక్స్ కూడా అక్కడ పెడతాం మనం వినాయకుడి దగ్గర. బుక్స్కి స్వస్తిక్ వేసి దానికి కూడా కొంచెం కుంకుమ పెట్టేసి పిల్లలు చదువుకునే బుక్స్ పెడతాము. మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా వినాయకుడు ఆశీర్వాదం ఉండాలండి మనకి కంపల్సరీగా. అప్పుడు ఆ పని ఏ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా మామూలు వినాయకుడిని తీసుకొచ్చేవాళ్ళము. కానీ ఈ తర్వాత ఒక 4 ఇయర్స్ నుంచి నేను మట్టి వినాయకుడిని తీసుకొస్తున్నానండి. తీసుకొచ్చి ఈ రకంగా చేయడం స్టార్ట్ చేశాను. బ్యాక్ సైడ్ చూసారు కదా, అవి మనకి ఎలక్ట్రికల్ షాప్స్లో దొరుకుతాయి డెకరేషన్. దాంట్లో ఆ లైట్ బాగుంటుందని చెప్పి తీసుకొని వచ్చాను. ఇది మనకి మండపం కూడా ఈతాకులతో ఉందండి. కొంచెం బాల్స్ ఉంటాయి కదా, అవి ఆ బాల్స్తో డెకరేషన్ చేశారనమాట. అవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. అవి థర్మాకోల్ బాల్స్ ఉంటారు కదా, వాటికి కలర్స్ వేసి ఆ ఈతాకుని ఇలా డెకరేట్ చేశారు. నాకు బాగా అనిపించింది, సో తీసుకున్నాను. మేమైతే వినాయక చవితి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా ఏవైనా సజెషన్స్ ఉంటే కనుక ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, లైక్ చేయండి.